తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో ఇరాన్ మరోసారి దాడులకు పాల్పడింది. పొరుగు దేశాలైన కువైట్, బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులను అమెరికా దళాలు గాల్లోనే తిప్పికొట్టాయి. ఇరాన్పై ప్రతిదాడి చేసిన అమెరికా ఆ దేశ తీర ప్రాంతంలోని నిఘా, రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసింది. శనివారం గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బహ్రెయిన్, కువైట్ పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించడంతో బహ్రెయిన్ అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కువైట్లోని అలీ అలం సలీం ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని యుఎస్ నేవీ 5వ ఫ్లీట్ లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. మొత్తం 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా అందులో 6ంటిని అమెరికా బలగాలు గాల్లోనే పేల్చేశాయి. మరొక క్షిపణి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఈ దాడుల వల్ల అమెరికా సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పెంటగాన్ వెల్లడించింది. మరోవైపు సముద్ర రవాణాకు ముప్పుగా పరిణమించిన 4 ఇరాన్ డ్రోన్లను కూడా హర్మోజ్ జలసంధి వద్ద అమెరికా కూల్చివేసింది. ఈ దాడులకు దీటుగా బదిలిచ్చిన అగ్రరాజ్యం భవిష్యత్తు దాడులను నివారించేందుకు ఇరాన్ తీర ప్రాంతంలోని పలు నిఘా, రాడార్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించింది. తాజా పరిణామాలతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. ఇరాన్తో నెలకొన్న వివాదానికి త్వరలోనే శాశ్వత ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. విస్కాన్సిన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని, ఇరాన్ సమస్యను ఒప్పందం ద్వారా లేదా కఠినమైన మార్గంలో చాలా త్వరగా పరిష్కరిస్తామని తేల్చి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు మార్గం సుగమం చేసే ప్రతిపాదిత 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేయడానికి ఇరాన్ వెనకడుగు వేస్తూ ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాకు అత్యంత కీలకమైన హొర్మోజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు అమెరికా నేవీ రంగంలోకి దిగింది. ఇరాన్ పోర్టులపై బ్లాకేడ్ విధించడంతో పాటు హిందూ మహాసముద్రంలో ఆంక్షలు ఉల్లంఘించిన ఓ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇరాన్ తన చమురు ద్వారా నిధులు సమీకరించకుండా ఇంధన రంగంపై అమెరికా కొత్త ఆంక్షలు విధించింది. మరోవైపు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా నీరుగారింది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా సాయుధ బృందం ఈ ఒప్పందాన్ని తిరస్కరించడంతో ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. దక్షిణ లెబనాన్లోని 9 గ్రామాలను తక్షణమే ఖాళీ చెయ్యాలని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరికలు జారీ చేసింది. 6 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరులో 2 ఇజ్రాయెల్ సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్లో శాంతి నెలకొంటేనే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఇరాన్ షరతు పెడుతుండటంతో ఈ ప్రాంతంలో అస్థిరత కొనసాగుతోంది. ఇరాన్ ఏకపక్ష దాడులతో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ పొరుగున ఉంటూ ఇలాంటి దాడులకు పాల్పడ్డం సరికాదని, తక్షణమే వాటిని నిలిపివేయాలని బహ్రెయిన్, కువైట్ విదేశాంగ శాఖలు డిమాండ్ చేశాయి. మధ్యప్రాచ్యంలో ఏ క్షణాన ఏ పరిణామం చోటు చేసుకుంటుందోనని యావత్ ప్రపంచం ఉత్కంఠగా గమనిస్తోంది.